చాలా కాలం తర్వాత అర్ధరాత్రి రిపోర్టింగ్ చేయాల్సి వస్తుంది. ఇది కేవలం మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి మూసీ సుందరీకరణలో భాగంగా చైతన్యపూర్కి సంబంధించి ఫణిగిరి కాలనీలో ఉన్నాం ప్రస్తుతం. మనం ఫణిగిరి కాలనీ కావచ్చు, సత్యనగర్ కావచ్చు, శంకర్ నగర్ కావచ్చు, చాదర్ కావచ్చు, ఇలా అన్నీ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయంగా బతుకుతూ ఉన్నారు. అవసరమైతే వంతుల వారిగా అలా కాలనీలో వాళ్ళు డ్యూటీలు వేసుకుంటున్నారు. ఏ క్షణం ఏ అధికారి వచ్చి మా ఇళ్లకు ఆర్బీఎక్స్ అనేటువంటి రాత రాస్తాడో, ఎప్పుడు మమ్మల్ని ఖాళీ చేయమంటారో, ఎప్పుడు మాకు డబుల్ బెడ్రూమ్లకు పంపిస్తారన్నటువంటి భయంతో బిక్కుమని బతుకున్నటువంటి పరిస్థితి. బతుకమ్మ పండుగను సైతం వాళ్ళు పక్కన పెట్టి బతుకు తెరువు కోసం వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఏమో కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, దిస్ హౌస్ ఈజ్ అండర్ ప్రొటెక్షన్ ఆర్డర్ అని చెప్పేసి వాళ్ళు కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. ఆ పిటిషన్ నెంబర్ కూడా ఇక్కడ రాసిరు. సో ఒకసారి మనం చూసుకోవచ్చు, హైకోర్టు అని చెప్పేసి. సో ఇంకొంతమందికి సంబంధించి అక్కడ కనిపిస్తుంది మనకు ఆర్బీఎక్స్ అనేటువంటి సింబలు. కొంతమంది పెయింట్ వేసుకున్నారు, ఇంకొంతమంది అలాగే దాన్ని వదిలేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల దగ్గర ఉన్నాం మనం ప్రస్తుతం. ఫణిగిరి కాలనీ, అదేవిధంగా సత్యానగర్ కావచ్చు, న్యూ మారుతి నగర్ కావచ్చు, చాదర్ఘట్ కావచ్చు, ఇలా వివిధ ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడుతూ ఉన్నాము. ప్రభుత్వం ఏమో డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, వాళ్ళు స్వచ్ఛందంగా వెళ్తున్నట్టున్నారు. కానీ ప్రజలు మీరు ఇచ్చే డబుల్ బెడ్రూమ్ మాకు అక్కర్లేదు, మేము కట్టుకున్నటువంటి ఇళ్లకు, మేము ఉన్నటువంటి స్థలానికి లీగల్గా మేమంతా కూడా పట్టా తీసుకున్నాము. కరెంట్ ఉంది, వాటర్ బిల్ ఉంది, డ్రైనేజ్ ఉంది, రోడ్ ఉంది. ఇన్ని ఉండి లీగల్గా మాకు అధికారులే పట్టా ఇచ్చిన తర్వాత మేము ఎందుకు ఖాళీ చేస్తాం? ఒకవేళ ఖాళీ చేయాలనుకుంటే మా జాగకు, మా ఇళ్లకు, గోడలకు ఒక్కింతకు రెండింతలా కట్టించినటువంటి డిమాండ్ చేస్తున్నారు. సో పెద్ద ఎత్తున రాజకీయంగా దీని మీద దుమారం రేపుతుంది. మరోవైపు నల్గొండ రైతుల్ని కాపాడుకోవాలంటే మూసీ ప్రక్షాళన జరగాల్సిందే అంటూ కూడా రేవంత్ సర్కార్ చెప్తా ఉంది. ఇవాళ నల్గొండ రైతులతో కూడా సమీక్ష అయింది. ఒక్కసారి ఫణిగిరి కాలనీకి సంబంధించినటువంటి కొంతమంది బాధితులు ఉన్నారు. వీళ్ళంతా కూడా మూసీ నదిలో వీళ్ళ ఇళ్లను కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు. కానీ వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మా ఇళ్లను మేము కోల్పోమంటూ డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సో ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? చాలామంది 10,000 ఇల్లు మూసీ ప్రక్షాళన పోతాయంటూ కూడా రాష్ట్ర సర్కార్ చెప్తుంది. 16,000 డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఇచ్చామని చెప్తుంది. డబుల్ బెడ్రూమ్లోకి పోవడానికి మీకు ఇబ్బందిగా ఏమైనా ఉందా? మీ అబ్జెక్షన్ ఏంటి? అసలు వాళ్ళు చెప్పే ఫిగరే కరెక్ట్ కాదండి. 10,000 ఇళ్ళు అని అంటున్నారు కదా. నిజంగా వాళ్ళ దగ్గర ఆ రికార్డే ఉంటే హైదరాబాద్లో ఉన్న కాన్స్టిట్యున్సీలకి డివిజన్ వైజ్గా, ఇప్పుడు ఇది చైతన్యపురి డివిజన్ కింద వస్తుంది, ఈ చైతన్యపురి డివిజన్లో ఎంతమంది ఉన్నారు, నాగోల్ డివిజన్లో ఎంతమంది ఉన్నారు, కొత్తపేట డివిజన్లో ఎంతమంది ఉన్నారు అన్నది టోటల్గా సిటీలో రివర్ బెల్ట్లో ఉన్న వాళ్ళని రికార్డు ఇమ్మనండి. అప్పుడు అది 10,000 ఉన్నారా, 50,000 ఉన్నారా, 70,000 ఉన్నారా అన్నది అప్పుడు బయటకు వస్తుంది. వాళ్ళు అది చెప్పకుండా 10,000, 12,000 ఉన్నారని ఎట్లా చెప్తున్నారు? వాళ్ళని చెప్పమనండి. ఇప్పుడు ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో ఎన్ని వేలు ఉన్నాయో చెప్పమనండి. సిటీ మొత్తం మీద 10,000 అన్నది అది రాంగ్ అండి. అది వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు. కొన్ని లక్షల్లో ఉంటారు వాళ్ళు. తర్వాత ఇది రివర్ బెడ్కి రాదు. వాళ్ళు చాలా క్లవర్గా గేమ్ ప్లాన్ చేస్తున్నారు అని అంటే, రివర్ బెడ్ అన్నది చూసిన వాళ్ళు ఎవరైనా ఏమనుకుంటారంటే, సపోజ్ ఇప్పుడు మనకి చాదర్ఘాట్ బ్రిడ్జ్ దగ్గర కింద కొన్ని స్లమ్ ఏరియాస్ ఉన్నాయి. అంటే ఒక 2 గదులు వాళ్ళు రేకుల షెడ్లు వేసుకుని ఉంటారనమాట. రివర్ బెడ్ అన్నది ఆ విధంగా బయట ప్రజలందరికీ, కామన్ మ్యాన్కి ఎక్స్పోజ్ చేసి వాళ్ళు లోపల కాలనీస్లో ఎక్కడైతే జీహెచ్ఎంసీ పర్మిషన్స్ కూడా తీసుకుని ఇళ్ళు కట్టుకున్నది ఎప్పుడు 10, 20, 30 సంవత్సరాల కిందట ఇళ్ళు కట్టుకున్న కాలనీలను కూడా వాళ్ళు ఆర్బీఎక్స్ మార్కులు వేస్తున్నారు. ఎట్లా వేస్తారు? అది రివర్ బెడ్ అంటే ఏంటి? రివర్ లోపల ఉన్నదని కదా. రివర్ పైన ఇప్పుడు మీరు చూశారు కదా, సీసీ రోడ్డు ఉంది, పైన చూశారు కదా సీసీ రోడ్డు ఉంది, కరెంట్ లైన్ ఉంది, ఇక్కడ డ్రైనేజ్ ఉంది, డ్రింకింగ్ వాటర్ ఉంది. రివర్ బెడ్లో చేస్తే కనుక ఎవరిది తప్పది? రివర్ బెడ్ కానే కాదు, వాళ్ళు కావాలని జనాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అంతేగాని వాళ్ళకి క్లారిటీ లేదు ఈ విషయంలో. ఆర్బీఎక్స్ అన్నది తప్పు ఇక్కడ. అంటే నిజంగానే గస్తీలు కాస్తున్నారు అంటారు. కొత్తలో వస్తే వాళ్ళని కొంత ఆశ్చర్యంగా చూస్తున్నారు అంటారు. గతంలో ఈ పక్కనే అధికారులను సైతం మీరు వెనక తరిగినటువంటి పరిస్థితి చూసాం. ఎందుకు ఇంత భయంగా, ఇంత ఆందోళనగా ఎందుకున్నారు బిక్కుమని? ఎందుకు అంటే ఈ కన్ఫ్యూజన్ కానీ భయాందోళనకు కానీ గురి చేసేది కూడా గవర్నమెంటే. రంగనాథ్ గారు చెప్పేది ఏంటంటే, మూసీ డెవలప్మెంట్ అథారిటీకి హైడ్రాకి సంబంధం లేదని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన రెవెన్యూ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారంటే, ఆర్బీఎక్స్ అని చెప్పి ఇక్కడ గోడ మీద గుర్తులేసి ఇంటి వాళ్ళని పిలిచి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతామంటే కనుక ఈ ఫామ్ మీద సైన్ చేయండి, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము అలాట్ చేస్తాము. ఇన్ కేస్ మీరు దీని మీద సైన్ చేయకపోతే మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాదు, హైడ్రా వాళ్ళు వచ్చి మీ ఇల్లు డిమాలిషన్ చేస్తామని అంటున్నారు. గవర్నమెంట్ వాళ్ళు చెప్పాల్సిన పద్ధతి ఇదేనా? ముఖ్యమంత్రి గారు అంటారు, మేము ఎవరిని ప్రెజర్ పెట్టము, ఎవరిని కూడా ఇబ్బంది గురి చేయం, వాళ్ళు స్వచ్ఛందంగా ఇల్లు ఖాళీ చేసిపోతే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, 25,000 రూపాయలు ఒక ఆర్థిక సాయం చేస్తామంటుంది. ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టమంటున్నారు. మీరు అదే మళ్ళీ అంటున్నారు. డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇవ్వాలి?
అనాథరైజ్డ్గా ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, అంతే కదా. ఆథరైజ్డ్గా గవర్నమెంట్ పర్మిషన్తో కట్టుకున్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఇస్తారు? అసలు ఒప్పుకుంటారా? అది ఒప్పుకునే విషయమే లేదు. అది ఆయన చాలా అంటే ఒకదానికి పొంతం లేని సమాధానాలు చెప్తున్నారు. ఆర్బీఎక్స్ అంటే నిజంగా రివర్ బెడ్లో ఉన్న వాళ్ళకి 2 BHK ఇవ్వండి, 25,000 రూపాయలు ఇవ్వండి, హ్యాపీ, దాన్ని ఎవ్వరూ కాదంటలేదు. ఎక్కడైతే పట్టా ల్యాండ్స్లో ఉన్నారో, పర్మిషన్ తీసుకుని ఉన్నారో, ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళకి 2 బెడ్రూమ్ ఎట్లా ఇస్తారండి? 2013 యాక్ట్ ఉంది కదా, ఆయన దాని గురించి మాట్లాడి కాంపన్సేషన్ చేయాలి అని అంటే 2 BHK ఆల్టర్నేట్ కాదండి. ఇస్తే కనుక సిటీలో ఉన్నారు కదా ఆయన, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఉంది కదా ఫామ్ హౌస్, ఆ ఫామ్ హౌస్ కొట్టేసి 2 BHK ఇవ్వండి, మేము అప్రిషియేట్ చేస్తాం. మీ డిమాండ్ ఏంటి? అంటే మీకు ఉన్నటువంటి జాగాకి ఏమైనా డబ్బులు అడుగుతున్నారా, ఇల్లు అడుగుతున్నారా? వాళ్ళకి అసలు వీళ్ళు మాట్లాడేదానికి చాలా టైం ఉందండి. ఇప్పటికిప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ చేయాల్సింది ఏంటి? మూసీది ప్రక్షాళన చేయాలి. ఇంతవరకు అక్కడి నుంచి ఇక్కడికి 55 కిలోమీటర్లు ఎక్కడన్నా ఒక జేసీబీ పెట్టారా? ఒక్క తట్ట మట్టి తీశారా? ఇటువంటి యాక్టివిటీస్ ఏమీ చేయకుండా ప్రైవేట్ ల్యాండ్స్, పట్టా ల్యాండ్స్లోకి వచ్చి ఇదంతా మాకు కావాలి, మేము డెవలప్ చేయటం అంటే ఏంటి? నల్గొండ రైతుల గురించి మాట్లాడారు మీరు. నల్గొండ రైతులకి నీళ్ళు వస్తుంటే ఇక్కడ ఏమన్నా మేము పైపులు పెట్టి ఇళ్లలోకి తీసుకుంటున్నామా? ఏమీ లేదు కదా. ఇంతవరకు నీరే లేదు. ఆ నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారన్నది గవర్నమెంట్ ఇంతవరకు క్లారిటీనే ఇవ్వలేదు. అటువంటిది అక్కడెక్కడో నీళ్ళు వస్తుంటే ఇక్కడ మేము డిస్టర్బ్ చేస్తున్నామన్న వాదన ఎంత ఫూలిష్నెస్ దట్టు గవర్నమెంట్. మూసీ మురికితో నిండిపోతా ఉంది, మూసీ కలుషితం అవుతుంది. దాని కలుషితాన్ని శుద్ధి చేయడం కోసము మూసీ సుందరీకరణ మొదలుపెట్టాం. దానివల్ల నల్గొండ రైతులకు మేలు జరుగుతుంది అనేది రాష్ట్ర సర్కార్ మాట. 100% వెల్కమ్ చేస్తాం దాన్ని. మూసీ సుందరీకరణ కన్నా ముందు మేమేమంటున్నాం? మూసీని ప్రక్షాళన చేయమంటున్నాం. మూసీ ప్రక్షాళన చేయాలని మేము ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం. మీకు వెనకమాల ఇక్కడ ఎస్టీపీ ఉంది, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. అది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లాంట్. అది 2000-2002 మధ్యలో శాంక్షన్ అయింది. అది ఆ ఎస్టీపీ వచ్చినప్పుడు మేము చాలా సంతోషించాం. ఎందుకంటే మూసీలో ఇటువంటి డ్రైన్ వాటర్ కాకుండా మంచి వాటరు, అట్లీస్ట్ ప్యూరిఫైడ్ వాటర్ వస్తుందని చెప్పి అనుకున్నాం. అటువంటివి చేయమని అంటున్నాం. మేము అటువంటివి చేయమంటే మా ల్యాండ్స్లోంచి తీసేసుకుని మీరేదో ప్రైవేట్గా డెవలప్మెంట్ చేసుకుంటామంటే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? దానికి దీనికి పొంతం లేదు కదా. ఎస్టీపీలు చేయమనండి, ఎస్టీపీ డెవలప్ చేయమనండి. ఇంకా ఎక్కడి నుంచి అయినా వాటర్ ఫ్లో అయినా కానీ దానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇక్కడ ఎవరైతే ప్రాపర్గా పర్మిషన్స్ తీసుకుని ప్రైవేట్ ల్యాండ్స్, పట్టా ల్యాండ్స్లో ఉన్నారో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మీరు ఏదైనా చేసుకోండి, మేము మోస్ట్ వెల్కమ్ దానికి. మీ ఇల్లు జాగిచ్చి మీరు ఒకవేళ ఇళ్లకు డబుల్ ఇంత ఖరీదు కట్టించి ఇక్కడ నుంచి ఖాళీ చేయండి అంటే దానికి ఒప్పుకుంటారా? దాని గురించే మా దగ్గరికి అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు. ఇది ఎవరు ఒక్కళ్ళు ఇండివిజువల్గా చెప్పే డెసిషన్ కాదు. ఇది 55 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతం. ఇది దాని గురించి ఆల్ పార్టీ కమిటీస్ అంటున్నారు. మా దగ్గరికి అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు. ఈవెన్ కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీ ఉన్నారు, బీఆర్ఎస్ ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు వస్తున్నారు. మధు యాష్కి గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా మీ అందరికీ మేము సపోర్ట్ చేస్తాము, లీగల్గా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కానీ మేము ఇస్తాము. ఆర్బీఎక్స్ పరిధిలో ఉన్నది అంటే రివర్ బెడ్లో లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే టచ్ చేయాలి, బయట ఉన్న వాళ్ళని తీయటానికి వీల్లేదు. ఒకవేళ తీసేది ఉంటే కనుక 2013 యాక్ట్ ప్రకారం 4 times కాంపన్సేట్ చేయాల్సి వస్తుంది అన్నది ఆయన చెప్పారు. అఖిలపక్ష ఆల్ పార్టీస్ మీటింగ్ పెడితే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అంటే అసలు వీళ్ళు దేనికి యూజ్ చేయాలనుకుంటున్నారనేది ఫస్ట్ తెలియాలి కదా. కాంపన్సేట్ చేయాలి అంటే దీన్ని కమర్షియల్గా యూజ్ చేయాలనుకుంటున్నారా, లేదంటే ఎవరన్నా ప్రైవేటు, ఇప్పుడు అదానీ అంటున్నారు, ఇంకొకటి ఏదో రాబర్ట్ వాద్రా అంటున్నారు. ఫ్యాక్ట్స్ ఏంటనేది మనకు కూడా తెలియదు. వాళ్ళు దేనికి దీన్ని కన్జ్యూమ్ చేద్దాం అనుకుంటున్నారు అన్నదాన్ని బట్టి కాంపన్సేట్ చేయాల్సి వస్తుంది, అంతే కదా. కాబట్టి ఫస్ట్ వాళ్ళు మూసీ ప్రాజెక్ట్ది రిపోర్ట్ ఇవ్వాలి, డీటెయిల్డ్ రిపోర్ట్ కానివ్వండి, అట్లీస్ట్ టెంటేటివ్ రిపోర్ట్ కానీ ఫస్ట్ అది ప్రజల ముందు పెట్టి తర్వాత ఈ డిస్కషన్ తీసుకురావాలి. ఏం చెప్పదలుచుకున్నారు? రేవంత్ సర్కార్కి ఏం చెప్పదలుచుకున్నారు? మొండిగా పోయే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి ప్రచారం అవుతున్నది. ఒకవేళ మొండిగా పోతే తట్టుకోగలుగుతారు? మొండిగా పోవటానికి మనమేమి సైనిక పాలనలో లేవండి. రేవంత్ రెడ్డి గారు ఒక్కళ్ళు డెసిషన్ తీసుకోవడానికి కుదరదు. ఇక్కడ హైకోర్టులు ఉన్నాయి, చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి, చట్ట ప్రకారం పోవాల్సి వస్తుంది. మా ఇష్టానికి మేము పోతాము అంటే కనుక ఎవరు ఒప్పుకోరండి. డెఫినెట్గా మేము దానికి ప్రొటెస్ట్ చేసుకుంటాం. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా మీకు ఏమైనా భరోసాని ఇచ్చారట? ఇప్పుడు స్థానికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, సుధీర్ రెడ్డి కావచ్చు, ఇంక ఇతర నాయకులు ఉన్నారు, బీజేపీ నాయకులు కానీ ఎవరైనా మద్దతు ఉందా మీకు? గట్టిగా భరోసా ఇస్తున్నారు? చాలా బ్రహ్మాండమైన మద్దతు ఉందండి. ఫస్ట్ మాకు ఈటల రాజేందర్ గారు ఆల్మోస్ట్ ఫుల్ డే ఇక్కడ ఉన్నారు. ఆయన రాత్రి 10 గంటల వరకు ఇక్కడ ఉన్నారు. తర్వాత బీఆర్ఎస్ నుంచి సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడికి వచ్చారు. కాంగ్రెస్ నుంచి మధు యాష్కి గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. పార్టీల పరంగా మాకు అందరి సపోర్టు ఉంది. మహిళలు ఉన్నారు, మహిళలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎవరైనా ఒక్క క్షణం మాట్లాడు. ఏం పేరు అమ్మ మీ పేరు? ఏం పేరు మీ పేరు? నా పేరు అండాలు.
ఏందమ్మా పరిస్థితి? భయపడుతున్నారు అంటారు, పండగ కూడా చేసుకోలేదు అంటారు, నిజమేనా? చేసుకుంటలేం, పండగ కూడా చేసుకుంటలేం. ఎందుకు పండగకు దీనికి మూసికి మీ ఇంట్లో కూల వేసుకోవడానికి సంబంధం ఏంది? పండగకి దీనికి సంబంధం ఏంటంటే మరి ఇండ్లు పోతాయని మాకు భయంగా ఉంది. అందుకని పండగ కూడా చేసుకోవట్లేదు. ఇండ్లు ఎప్పుడు వస్తారో ఎప్పుడు రాసుకుపోతారో అని మాకు ఇదే భయం అవుతుంది. మరి ఏంటిది ఈ పరిస్థితి? మాకు ఎందుకు ఇంత దుర్దృష్టి వచ్చింది? మాకు ఓట్లు వేసి గెలిపించుకున్నందుక, లేకపోతే ఈ పేద ప్రజలు ఏం చెయ్యలేరనా, లేకపోతే దేనికోసము మమ్మల్ని ఇంత బాధ పెట్టేది ఎందుకోసం? మా ఇండ్లు తెరివి ఎందుకు వస్తుండు, ఏమిటికి వస్తుండు? మేము ఒక పైసా చేసుకొని ఇండ్లు కట్టుకున్నాము. ఉన్నొంది లేనొంది అందరిది తీస్తాము అని అంటే ఎట్లా అవుతుంది? మూసి అంటే మూసి ప్రాజెక్ట్గా ఏం చేస్తాడు ఆయన? ఇండ్లు కట్టుకునేటప్పుడు మరి అప్పుడు చెప్పాలి కదా మాకు, ఇచ్చేటప్పుడు కూడా ఇట్లా మూసి ప్రాజెక్ట్గా వస్తుంది మరి ఇట్లా చేస్తారు అని అంటే మేము మేము కట్టుకోం కదా, కొనుక్కోం కదా ఇట్లాంటి వాళ్ళం. మరి ఇట్లాంటి ప్రాజెక్టులు ఎందుకు ఇప్పుడు గుర్తుకొచ్చినాయి ఆయనకి, రేవంత్ రెడ్డికి ఈ ప్రాజెక్టులు? ఇంతకుముందు చేసిన వాళ్ళకి గుర్తుకు లేదా? రాజకీయం చేసిన వాళ్ళు ఇంతకుముందుకు రామారావు కానుంచి ఉంది కదా ఇదంతా, మరి అప్పటి నుంచి లేదా? ఇప్పుడు ఈసారి వచ్చిన తర్వాత నాకు గుర్తుకొస్తుందా? సార్ అనే నేను అంటున్నా, ఏరే మాట మాత్రం నేను మాట్లాడతలేరు ఆయనని. ఇంతమంది ఉసురు పోసుకొని మరి ఏం చేశాడు ఆయన? ఇంతమంది ఒక్కొక్కరు నిద్ర పోకుండా చేసుకుంటున్నారు. పండగ అనేది ఎంతమందికి ఆడవాళ్ళకి ఎంత సంతోషమైన పండగ ఇది. ఈ పండగ అంటే ఒక్కరికి కూడా ఇక్కడ సంతోషం లేకుండా చేస్తున్నాడు. ఇంత భయవంతులమై బతుకుతున్నాం ఇక్కడ మేము ఈ పండగకి. మరి ఎట్లా ఏం చేస్తారో ఇక ఇంతమంది మాట్లాడుతున్నాం, ఇంతమందిని చేస్తున్నాము. ఒక్కరైనా మరి ఆ పై వరకు తీసుకుపోతున్నారో తీసుకుపోతలేడో, మరి ఆయన చూస్తలేడో మా మీడియాలు. మా బాధ మరి ఆయనకు తెలుస్తుందో తెలుస్తలేదో మాకు అర్థమవుతలేదు. మూసిలా మురికున్నది, ఇక్కడ వాసన గలీజ్గా వస్తుంది, పానాలు ఖరాబ్ అవుతాయి. ఆ మూసి నుంచి మీరు అందరు కూడా సిటీ లోపలికి పోయి డబుల్ బెడ్రూమ్లు ఉంటే జీవితాలు బాగుంటాయి అంటున్నారు కదా, ఇక్కడ దోమలు ఈగలు ఉంటాయి అంటున్నారు కదా. మాకే దోమలు ఈగలు లేవు. మేము ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది మేము కట్టుకొని. మాకు అంత దగ్గర కూడా లేదు మాకు. మేము గడ్డపైకే ఉన్నాము. ఎంత తాడి చెట్టు అంత నీళ్లు పోయినాయి మేము వచ్చిన కాంచి 2 సార్లు. ఒక్క చుక్క కూడా మా ఇళ్ళకి రాలే నీళ్లు. మరి మాకు ఏ వాసన లేదు, ఏ దోమలు లేవు. మీకేమన్నా ఇప్పుడు ఇంత నిలబడ్డారు కదా, మీకు ఏమన్నా దోమలు కరుస్తున్నాయి? ఎక్కడ ఉన్నాయా? లేవు కదా. నడి సిటీలో పోతానన్నా దోమలు ఉన్నాయి, మా సైడ్ ఏ దోమలు లేవు. మేము ఉంటున్నాం కదా, దోమలైనా మురికైనా ఏదైనా మేము తట్టుకొని మేము ఉంటున్నాం కదా. ఆయనకి ఎందుకు బాధ? మేము ఉండగలుగుతున్నాం కదా. ఆయన ఉండమని చెప్తలే, మేమే ఉంటున్నాం ఆ మురికిలనైనా. మరి ఎందుకు ఆయనకు అంత బాధ? ఎందుకు మా మీద ఇంత కక్ష పట్టిండు ఆయన? ఎందుకు తీయాలని అంతగానో ఎందుకు తలుచుకుంటున్నాడు ఆయన? దేనికోసము? ఇల్లు ఇస్తామంటున్నారు, జాగా కూడా డబల్ కట్టిస్తామంటారు. మాకు ఏ ఇండ్లు వద్దు, ఆయన ఇచ్చే ఇండ్లు మాకే వద్దు. మా ఇండ్లు మాకుంటే చాలు, మా ఇండ్లు మాకు ఇచ్చిపెట్టమానండి. మా ఇండ్లు మాకుంటే చాలు. గుడిసెలైనా సరే, ఏవైనా సరే, గుడిసేసుకొని ఉన్న వాళ్ళనైనా సరే అట్లనే వదిలిపెట్టమనండి. అందులోనే బతుకుతాం మేము. మాకు ఆ డబల్ బెడ్రూమ్లు ఇండ్లు ఏం అవసరం లేదు. బాగున్నాయి అన్నారు కదా డబల్ బెడ్రూమ్లు కూడా. ఎవరికి ఉన్నోళ్ళు మరి తీసుకున్న వాళ్ళకి బాగున్నాయి ఏమో, మాకైతే బాగలేవు. మేము అట్లా కూడా పోయి చూసి వచ్చినాం ముందాము అని. ఈ ముసలోళ్ళు ఉన్నారు, ఏడికెక్కుతారు మీదికి? 9 పోర్ల పైన ఆ ముసలోళ్ళు ఏడికెక్కుతారు మీదికి? అంత మీదికి ఎక్కగలుగుతారా ముసలోళ్ళు? మేము ఏదో కింద ఉన్నాము, వాళ్ళని తీసుకొచ్చుకుంటే ఇంట్లో వేసుకుంటాము. రేపు చేత కాకుండా అవుతుంది, లేపి చేయగలుగుతాం. వాళ్ళకి అంత మీదికి వెళ్ళి మనం తీసుకురాగలుగుతాం? అవసరం ఉంటే ఎట్లా తీసుకొస్తాము? అంతంత మీదికి ఇస్తామనంటే మా ఇండ్లు మాకు ఇచ్చి పెడితే చాలు కదా. ఏం పేరు అవ్వ నీ పేరు? నా పేరు చంద్రమ్మయ్య. ఇక్కడ ఉండబట్టి ఇప్పుడు 20 ఏండ్లు 20 ఏళ్ళ సంది ఉన్నాం. కొనుక్కొని కట్టుకున్నాం. రెక్కలతో కష్టం చేసి బిక్కడి నీళ్ళు తాక్కుంటా ఎండనక బిగ్గనక కష్టం చేసి కొనుక్కున్నాం. నాయన మాది మాకే చాలు, మేము ఏ బెడ్రూమ్లకు రాము. సస్తి ఇక్కడనే సస్తాం, బత్తి ఇక్కడనే బతాం. మంచిది కాదంటవా రేవంత్ రెడ్డి సార్ చేసే పని? ఏం చేస్తుండు ఆయన? ఏం చేస్తుండు? ఇన్ని ఏళ్ళ సందులేంది ఇవాళ వచ్చి కొత్తగా వచ్చి నువ్వు రాజకీయాలు వెళ్ళి మందిని నాశనం చేస్తున్నావు. అంతకెక్కువ ఏం లేదు. మంచిగా చేస్తా అంటుడు కదా మూసి ప్రక్షాళన వల్ల. అయ్యా ఏం మంచిగా చేస్తాడు? రెక్కలతో కష్టం చేసుకుంటుంది, కొనుక్కుంటుంది, పట్ట చేయించుకుంటుంది, బిక్కడి నీళ్ళు తాగి ఇల్లు కట్టుకున్నాం. బిడ్డ మా ఇల్లు మాకే చాలు, మాకేం వద్దు నాయన. మాకే బెడ్రూమ్ వద్దు, మాకేదొద్దు. ఇన్న సస్తాం, ఇక్కడనే ఉంటాం. భయపడుతురంట పండుగ కూడా చేసుకుంటారంటే? భయం లేదు, మాకేం భయం లేదు. సస్తాననే సస్తాం, బత్తాననే బతాం, గంతే. ఆఫీసర్లు ఎవరైనా అధికారులు వచ్చిపోతురు, ఇక గిట్నే అడుగుతురు పోతురు. అందరు గిట్నే వస్తురు, అడుగుతురు పోతురు. గంతే నాయన, మాకేదొద్దు. మేము అందులోనే ఉంటాం, అందులోనే సస్తాం, ఎక్కడ పోం. 20 ఏళ్ళ వద్దయ్యా, వద్దు.
మేము కష్టం చేసి కట్టుకున్నాం బిడ్డ, బిక్కడ నీళ్ళు తాగకుండా కట్టుకున్నాం నాయన. మాకు ఏ బెడ్రూమ్ వద్దు, మా ఇల్లు మాకే ఉండని. మా అమ్మ ఇంకెవరన్నా మాట్లాడరమ్మా, పర్లేదు, ఎవరన్నా మాట్లాడరా? మాట్లాడు. పర్లేదు మాట్లాడరు. ఏమనిపిస్తుంది చెప్పు. ఏమనిపిస్తుంది అన్న, అందరు మాట్లాడేది అదే, మా ఇల్లు మాకే కావాలి, వేరే అయితే వద్దన్న. మాకు మా ఇల్లు మాకే కావాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే వద్దు. మేము కష్టపడి కట్టుకుని ఇల్లు ఇవి, మాకు గుడిసె అయినా ఏదైనా మాకు పర్వాలేదు, కానీ మా ఇల్లు మాకే ఉండాలి, వేరే అయితే వద్దన్న మాకు. ఎట్లా ఒకవేళ ఈడికెళ్ళి పొమ్మంటే ఏమైనా బాధ అనిపిస్తుందా? ఈ నెలలు బాధ అనిపించదా అన్న? మరి బాధ అనిపించదా? రూపాయి పోగు చేసుకొని కట్టుకుని ఇంట్లో ఎక్కడనో చూపిస్తా డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళలో కోరి అంటే మేము పోము. మేము ఇక్కడనే ఉంటాం, చచ్చిపోయినా ఇక్కడనే, బతుకున్నా ఇక్కడనే, వేరేనైతే పోము. కావాల్సుకుంటే పొమ్మని చెప్తే మేము ఎంత ల్యాండ్కి ఎంత రేటు ఉందో అంత రేటు కట్టియండి, గోడలకి ఎంత రేటు ఉందో అంత రేటు కట్టిస్తే వెళ్ళిపోతాం మేము ఇక్కడ. ఇంకా అంతకు మించి అయితే మేము ఇక్కడికి వెళ్ళాం. ఇది మొత్తం మీద ఇక్కడ నుంచి అయితే కదలమని చెప్తున్నారు చాలామంది కాలనీ వాసులంతా కూడా. రోజు ఇదే పరిస్థితి, అందరూ ఒకే చోటుకు రావడము, గుమ్ముగూడడము. సో ఏం జరుగుతుందో ఏం కథ అనేటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. సో అన్న ఇంకొంతమంది ఉన్నారు, అన్న చెప్పండి అన్న, వాట్సాప్ గ్రూపులు కూడా పెట్టుకున్నారు, మీ అందరూ ఏమైనా జరిగినా అందరం ఒకేసారి కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటున్నారు, నిజమేనా? ఓకే, మీకు అన్నిటికన్నా ముందు ఒకటి చూపిస్తా. ఇది చూడండి, ఇది బఫర్ జోన్. ఇక్కడ చూడండి, ఇది బఫర్ జోన్. ఇది చూడండి ఎన్ని వంకలు తిరిగిందో. ఆఖరికి పోలీస్ అకాడమీ కూడా ఉంది బఫర్ జోన్లో. ఇంకా పోలీసులకే దిక్కు లేదు. మనం ఏంది వాట్సాప్ గ్రూపులు పెట్టినాం, జేఏసీ గ్రూపులు తయారు చేసినాం, అన్నీ చేసినాం. ఎందుకు చేస్తున్నాము అంటే మా బతుకులు మేము, మా ఇల్లు మాకు కావాలి. దీనికి ప్రాసెస్ ఉంది కదా సార్. ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ఏం చెప్తుంది? దీని ప్రకారము మీరు తీసుకోవచ్చు, మూసి కాదు ఏడైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. కానీ దానికి ప్రాసెస్ ఉంది, దానికి డిపిఆర్లు ఉంటాయి, దానికి బ్లూ ప్రింట్ ఉంటుంది, దానికి డిస్ట్రక్షన్ ఉంటుంది. ఓట్లు కావాలన్నప్పుడు మూసీలకే దిగి కదా అడిగారు పెద్ద పెద్దోళ్ళంతా. మరి ఇప్పుడు మాకు ఇల్లు తీసుకున్నప్పుడు అది మా జీవితం, మా పిల్లలు, మా పెళ్ళాం, మా పిల్లలు ఉండే ఇల్లు అది. దాన్ని నువ్వు తీసుకుంటున్నప్పుడు పద్ధతిగా చెప్పండి, సారీ అమ్మా మేము ఇట్లా తీసుకుంటున్నాము, మీకు అంతా మేము చేస్తాము అని చెప్పండి. ఇస్తారేమో 100 మందిలో 50 మంది ఇస్తారేమో. అన్నిటికన్నా ముందు ఒక పద్ధతి ఉంటుంది, మీటింగ్ పెట్టాలి, పిలవాలి, మాట్లాడాలి, ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు బఫర్ జోన్ ఎవరు నిర్ధారించారు? ఒక బేస్ లేదు. ఏడికెళ్ళి తెచ్చిర్రు, ఒక బేస్ లేదు. అది 100 మీటర్లు పోతుంది, 200 మీటర్లు పోతుంది, ఆయన ఏడికి పోతుందో ఒడికి తెలియదు అది నిజంగా చెప్పాలంటే. సో దీనికి ఒక కొలమానం లేదు, అందరూ అదే అడుగుతున్నారు. మాకు రాజకీయ నాయకుల సపోర్ట్ నిజంగా ఉన్నది. అది ఈటల రాజేందర్ కానీ, ఆఖరికి మీ పార్టీ అయిన మధు యాష్కి గారు వస్తున్నారు, మా బిహాఫ్లో ఆయన కేసు వాదిస్తూ అంటాడు. మాకు చాలా సంతోషం, ఆయన చెప్పిన మాటకు మేము చాలా సంతృప్తి చెందినాం. ఎందుకంటే అన్నిటికన్నా ముందు మీరు చూస్తున్నట్టే మీ మీడియా వాళ్ళు మీకు బాగా తెలుసు, ఈ పర్టికులర్ మ్యూజిక్ ప్రాజెక్ట్ని తలనెత్తి మీద వేసుకొని తిరిగింది ఎవరు తెలుసా? రాజశేఖర్ రెడ్డి గారు దీనికి బ్లూ ప్రింట్ ఇచ్చారు. మూసీ సుందరీకరణ అని చెట్లు వేస్తాము, రోడ్లు వేస్తాము, అవేస్తాము, ఇవేస్తామని. ఆయన ఎందుకు వెనకకు పోయిండండి? మీరు చెప్పండి. మీకు మీ ఇంటర్నల్గా ఏమైనా ఇష్యూ ఉంటే అది మీరు ఫిక్స్ చేసుకోండి, అంతేగాని ఆ మూసీలో ప్రజలని అదని గబ్బు కొడుతుందని ఇంతకాలం ఎందుకు రాలేదు ఈ గబ్బు వాళ్ళకు? మరి ఇంతసేపు నుంచి మాకేం కాలేదు. ఏదన్నా చేయండి సార్, మేము ల్యాండ్ ఇవ్వాలి అని వచ్చిన స్టేజ్ వస్తే ఒక పద్ధతిగా చేయండి. ఇళ్ళకి లాక్కొచ్చి సార్ ప్రజాస్వామ్యం, నేను ఒక్కటే చెప్తున్నా, ఇక్కడ ఒక గవర్నమెంట్ వాళ్ళే ఇళ్ళకి లాక్కొచ్చి సామాన్ బయట పడేస్తే అది ఇంకొకరికి మనం ఏం చెప్తున్నాం సార్? ఒక గూండా గిరి చేస్తున్నట్టు. ఇంకోటి ఏమన్నా, అరే గవర్నమెంటే లాగి పడేస్తుందిరా భయ్, 100 రూపాయలు కూడా దెబ్బలు తినే రోజులు వస్తాయి. నేను చెప్తున్నా, కొట్టిపోతారు మనల్ని. గవర్నమెంట్ మీ స్టేట్లో గవర్నమెంటే ఇంత గలీజ్గా ఉంది, మేమేంది 1000 రూపాయలు కావాలన్నా కొడతాడు, 5 రూపాయలు కావాలన్నా కొడతారు. మనది తెలంగాణ సార్, మీకు అందరూ తెలుసు ఎంత కష్టపడి తెచ్చుకున్నాం. ప్రాణాలు ఇస్తాము, ప్రాణాలు తీసుకుంటాము, అన్నీ చేస్తాం. ఇలాంటి అప్పుడు ఇంత పెద్ద విషయం అయినప్పుడు ఒక ప్రాసెస్ని ఫాలో కమ్మంటున్నాం, మేమేం అనట్లేదు. ఇది మాకు చేయాల్సిన బాధ్యత. సో ఇది ఓవరాల్గా ఫణిగిరి కాలనీకి సంబంధించి సత్యానగర్ కావచ్చు, ఈ యొక్క మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా నిజంగా చెప్పాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బతుకుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. వాళ్ళు బిక్కుమంటూ బతుకుతా ఉన్నారు. వాట్సాప్ గ్రూపులు పెట్టుకురు, జేఏసీలు పెట్టుకురు. మనం చూసినాం తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సాధించడానికే జేఏసీలు, వాట్సాప్ గ్రూపులు, అప్పట్లోనే వాళ్ళు ఎంతో కష్టపడేటువంటి పరిస్థితి చూసాం. ఉద్యమంలో అందరినీ చైతన్యపరిచినటువంటి పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు వాళ్ళ ఇల్లు వాళ్ళు కాపాడుకోనికే ఈ ప్రాంతాన్ని వదలకుండా 30-40 ఏళ్ళ నుంచి ఈ ప్రాంతంతో ముడిపడి ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి. సో జేఏసీ గ్రూపులు వాట్సాప్ దాకా వాళ్ళని తీసుకెళ్ళింది. అమ్మ మీ పేరు? నా పేరు శ్రీలత అండి. ఇది మా బిల్డింగ్. కంపల్సరీగా తీయాలి అని అంటే కనుక మాకు ల్యాండ్ వాల్యూ, కన్స్ట్రక్షన్ వాల్యూ ఇవ్వాలి. మాకు ఇది ఒకటే ప్రాపర్టీ ఉందండి, మాకు వేరే ప్రాపర్టీ లేదు. మళ్ళీ కట్టుకునే శక్తి మాకు లేదు.
ఎన్ని గజాలు ఉంటుందమ్మా అది? 175 ఉంటుంది. 2 ఫ్లోర్. సో ఏమంటారు ఆఫీసర్లు వచ్చిరా ఏమైనా చెప్పిరా మీకు? మాకేం చెప్పలేదండి, మాకేం నోటీస్ ఇవ్వలేదు. రాయలేదండి, ఇక్కడ వరకు వచ్చిర్రు. కానీ రాయనీయలేదండి ఎక్కడికి. మేము చాలా ఏళ్ళ నుంచి ఇక్కడే కలిసిమెట్టుగా అందరం ఒక దగ్గరనే ఉంటున్నాం. చాలా నవరాత్రులు చేయకుండా అయిపోయింది మాకు. మా నవరాత్రులు చేసుకోవట్లేదు. బతుకమ్మ కూడా చేయలేదండి, అస్సలు చేయలేదు. ఆ బతుకమ్మ మీద కూడా పాట రాసినాం, ఫేస్బుక్లో పెట్టిన, ఎంత ఫైటింగ్ చేస్తున్నాం. మా పిల్లలు అయితే ఎప్పుడు పోతుంది మమ్మీ, ఎప్పుడు పోతుంది మమ్మీ, మనం ఎక్కడ ఉంటాం మమ్మీ అని చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి, ఏడుస్తున్నారు. టెన్షన్ మాకు నిద్ర లేదు, ఏం లేదండి. ఆ రోజు అయితే మమ్మల్ని అయితే కింద తోసేసినారండి. తోసేసి పండుగ లేదు, పబ్బం లేదు, నిద్ర లేవు, ఏమీ లేవండి. జాబులు రోజు వెళ్ళి నైట్ వస్తాం. ఆ వచ్చే వరకు ఎప్పుడు కూలుతుందో, నిద్ర లేవు మాకు, తెల్లందాకా నిద్ర లేవండి. అసలు అందరికీ రాసినారు ఇక్కడ. ఒక నోటీస్ లేదు, ఒక పద్ధతి లేదు. నీకు పాలించడం రాకపోతే పక్కకి జరుగు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ప్రజలని టచ్ చేయలేదు, బాధ పెట్టలేదు మమ్మల్ని. ఇప్పుడు అది ఇక్కడ ఇన్నేళ్ళ నుంచి ఉంటున్నాం మేము, నీళ్ళు మాకు పైకి అయితే రాలేదండి అసలు. మళ్ళీ అన్నలేదు గబ్బు, ఏం లాంగ్వేజ్ అండి అది? చదువుకోని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఏం లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు అండి? సీఎం అయ్యండి మీకు పాలించడానికి రాకపోతే పక్క జరగండి, వేరే వాళ్ళు పాలించుకుంటున్నారు. ఇన్నేళ్ళ నుంచి వాళ్ళు పాలించినారు, వాళ్ళు ఎన్నడూ ప్రజలని ఇబ్బంది పెట్టలేదు, మమ్మల్ని నోటీస్ లేకుండా ఏం లేకుండా. మీడియా వాళ్ళు కూడా ఎంత కష్టపడుతున్నా తిరుగుతున్నారు. అందరు పిల్లని వదిలేసుకొని మేము జాబులు చేసుకుంటూనే వెళ్తాయి. ఈఎంఐలు కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి, నల్ల బిల్లులు కట్టుకోవాలి. ఏ నుంచి వస్తాయండి? కూలి కష్టం చేసుకొని బతికేటోళ్ళం మేము, అందరం జాబ్ చేసుకునేటోళ్ళమే. కట్టుకొని ఉన్నాం, ఏడికైతే ఆడికి తెగిస్తాం మేము కూడా. మా మీద రాసినారు బతుకమ్మ మీద పాట అంటే మీ బతుకుల మీద, మా బతుకుల మీదనే పాట రాసినారు. అది పాట మా పాప పాడుతుంది, ఒకసారి రానా బతుకమ్మ పాట అది రాసినారు కదా, అది ఒకసారి పాడవా? సో అమ్మ మీరు చెప్పండి. ఇంకేం లేదండి, మేము చెప్పండి. మా భూమి మాకు కావాలి, ఇంకేమొద్దు, మా ఇల్లు మాకు కావాలి. వెనకాల ఏమైనా చేయండి, మాకేం ప్రాబ్లం లేదు. మాకు తీసి ఏం చేస్తారు వాళ్ళు, అదే మాకు ఇల్లు మాకు కావాలి. ఎన్నేళ్ళ నుంచి ఉంటారు ఇక్కడ మీరంతా? 20 years అయిపోయింది ఉండి. ఇంకా ఏం ప్రాబ్లం లేదు. మూసీలో అన్ని నీళ్ళు వస్తే కూడా పైన అస్సలు నీళ్ళు రాలే, వర్షం వస్తే కూడా ఇల్లు కూడా నీళ్ళు రాలే, ఏం ప్రాబ్లం లేదు మాకు. దోమలకి ఏం ప్రాబ్లం లేదు, మాకు ఏం ప్రాబ్లం ఉంది? అప్పుడైతే ఎవరు రారు కదా, మాకు మా ఇల్లు కావాలి అంతనే, ఇంకేమో. అమ్మ ఏం పేరు? త్రిపర్ణిక. మీ ఇల్లు కూల్ చేస్తున్నారు అంటున్నారంట, నిజమేనా? విన్నావా? విన్నా. ఏం మాట్లాడుకుంటారు మమ్మీ వాళ్ళు కాలనీ వాళ్ళు? పోతుంది అని అనుకుంటారు, ఏమో వాళ్ళకి తెలియదు. పాట రాసి పాడిరంట మీరు మమ్మీ, ఏం పాట అది? బతుకమ్మ సాంగ్. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, రేవంత్ సారు ఉయ్యాలో, నీ జాగలను ఉండయ్య ఉయ్యాలో, మా ఇంట్లో మమ్మల్ని ఉయ్యాలో, ఉండని ఎవయ్య ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, మూసి ప్రకటన ఉయ్యాలో, ఉన్నదానిలో చెయ్యయ్య ఉయ్యాలో, మా ఇంట్లో జోలికి ఉయ్యాలో, నువ్వు రావద్దయ్య ఉయ్యాలో, ఇక నన్ను నువ్వు ఉయ్యాలో, బుద్ధి తెచ్చుకోవయ్య ఉయ్యాలో, నీ పదవి నీకు ఉయ్యాలో, ఉండదయ్య నీకు ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆడల్లో జోలికి ఉయ్యాలో, నువ్వు రావద్దయ్య ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, లండన్లో తెంసాతి ఉయ్యాలో, చూసి వచ్చినావా ఉయ్యాలో, హైదరాబాదులో ఉయ్యాలో, అది జరగదయ్య ఉయ్యాలో, లండన్లో పుట్టలేదు ఉయ్యాలో, నువ్వు లండన్లో పెరగలేదు ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. సూపర్. ఇది అలా బతుకు జీవితాన్ని బతుకమ్మ రూపంలో చిన్న పాప రాసినటువంటి పరిస్థితి. అన్న మీరేం చెప్తారు? ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ ఆవేదనను చెప్తున్నటువంటి పరిస్థితి, మీకేమనిపిస్తుంది అన్న? ఇప్పుడు ఈ సుందరీకరణ శుద్ధి చేస్తామంటున్నా, మేము పూర్తిగా దానికి సపోర్ట్ చేస్తూనే ఉన్నాము. మేము దేనికి వ్యతిరేకం కాదు. ఇంకా నల్గొండ రైతన్నలు కూడా చెప్తున్నాం, మేము కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చినాము, మేము కూడా రైతులమే. అన్న మీకు నీళ్లు కావాలన్న, ఇక్కడ దానికి ఎవరు అడ్డు చెప్పడం లేదు. ఇంకోటి ఏంటంటే ఈయన అంటే మన సీఎం గారు మాట్లాడితే హైదరాబాద్ మురుగంతా నల్గొండ పోతుంది. సార్కి కూడా తెలుసు, ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలుసు, సార్కి కూడా తెలుసు అని బయటకు మాట్లాడుతున్నారు సారు, ఏమని మన మురికి అడిపోతుంది అని. అన్న రేవంత్ రెడ్డి అన్నకు చెప్తున్నా, అన్నకే ఓటేసిన, డీపీ కూడా పెట్టుకున్నా నేను, ఏ పాముకి పాలు పోసినట్టు. రేవంత్ రెడ్డి గారి ఫోటోవే నీ డీపీ ఉంటుంది. డీపీ పెట్టుకున్నా, ఇంతకుముందు పెట్టుకున్నా, ఇప్పుడు ఇంత అయిన తర్వాత ఇప్పుడు బాగుండదుగా. అన్న కోసం కాంగ్రెస్ ఓటేయడానికి నా డబ్బులు పెట్టి ఖమ్మం పోయి ఓటేసి వచ్చిన కాంగ్రెస్కి, డీపీ పెట్టుకున్నా. ఎక్కడ ఎంపీ నిలబడ్డప్పుడు కూడా అట్లా ఉండే అది.
అన్నకి అన్నీ తెలుసు, ఇక్కడ ఏం జరుగుతుంది ఏం అన్న తెలుసు. కానీ బయటకు ఏమంటాడు, ఇగో ఈ మురికి మొత్తం నల్గొండ పోతుంది అని నల్గొండల సపోర్ట్ కోసం చెప్తున్నారు. అన్న ఈ మురికి ఎట్లా తొలగించాలో రేవంత్ రెడ్డి అన్న నీకు తెలియదా అన్న? ఎస్టీపీలు పెడితే పోదన్నా? ఐఐటి ఈ కందిలో ఐఐటి ఉంటుందన్న హైదరాబాదు. ఒక్కసారి ఫోన్ చేసి డైరెక్టర్ కనుక్కో అన్న, ఏమని గరీబ్ వాళ్ళని ఈ మధ్యతరగతి వాళ్ళని ఇల్లు ఖాళీ చేస్తేనే ఈ మురికి తొలగిస్తా, లేదా వేరే పద్ధతి ఏముందా కనుక్కో. డైరెక్టర్ కూడా అవసరం లేదు, స్టూడెంట్స్ని కనుక్కో, వాళ్ళే చెప్తారు. అనేక మోడర్న్ పద్ధతులు ఉన్నాయన్న ఈ తీసేయడానికి, ఈ మురికి తీసేయడానికి. దానికి మా ఇల్లు ఏం కూలగొట్టాల్సిన పనిలే. చాలా ఎస్టీపీలు ఉన్నాయి, అనేకం కట్టుకో, అడుకో, ఎస్టీపీ కట్టు, క్లీన్ అయిపోతాయి. చాలా చిన్న విషయం అది. ఇగో నీ చిత్తశుద్ధి ఉండాలి, కానీ ఈ నీళ్ళలో మురికి తీయడం చాలా చిన్న విషయం ఇది. కాబట్టి ఇప్పుడు అదే పెద్ద విషయం చేసి మమ్మల్ని అందరినీ ఇలా కొడుతాడు. ఇక అంతే. అన్నకు తెలుసు ఎవరు రేవంత్ రెడ్డి అని క్లియర్ తెలుసు. అసలు ఈ మురికి తీసేయడం చాలా చిన్న విషయం. పుడిక తీయించు అన్న. చిన్న వాగుల్లో ఈవులు తీయించట్లే. 55 కిలోమీటర్లు పుడిక తీయించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద కష్టమా? 55 కిలోమీటర్లు దాదాపు 30 కిలోమీటర్ల నుంచి ఈ నాలా కలవడం స్టార్ట్ అవుతుంది. పైన 20 కిలోమీటర్లు కూడా అవసరం లేదు. ఈ 35 కిలోమీటర్లు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడితే క్లీన్ అయిపోతాయి. ఆ తర్వాత దానికి ఇక సార్ అన్నట్టు ఇప్పుడు రైతులకి ఎన్ని టీఎంసీలు నీళ్ళు కావాలో అన్ని టీఎంసీలు కాళేశ్వరం నుంచి గోదావరి నుంచి కలుపుతా ఉంటున్నా, కలిపేసుకో, తీసుకెళ్ళిపో. దానికి అసలు మా ఇళ్ళకి దీనికి ఏందన్న సంబంధం ఆలోచించండి. ఆ రైతులకి నీకు కావాల్సిన నీళ్ళు, ఈ మురికి నీళ్ళని శుద్ధి చేయడానికి మాకు ఏంది రిలేషన్ అన్న కూడా తెలుసు. ఇంకోటి 2 BHK అంటాడు. ఎవరికన్నా 2 BHK నా ఈఎంఐ 25,000 కడతాను నేను నెలగాల. ఈఎంఐ 25,000. నేను ఇంకోటి ఇప్పుడు నువ్వు ఇల్లు కూలగొట్టినావు అనుకో, బ్యాంకు డబ్బులు కట్టాలి. అంటే నేను డబుల్ బెడ్రూమ్లో వండుకుంటూ నెలకి 25. ఇక వినండి, ఇక ఎట్లుంది విచిత్రం చూడండి. నేను పిఎన్బి బ్యాంక్ నెల 25,000 ఈఎంఐ కట్టుకుంటూ మా ఇల్లు కూలగొడతారు. నేను ఉండేది కాదు కదా, బ్యాంక్ కోడికి కట్టాలి. లేకపోతే వాడు లోపడేస్తాడు, లేదంటే ఈ సిబిల్ గీబిల్ ఏమి ఉంటాయి, వాడు ఇంకోటి కోర్టులో కేసు వేస్తాడు నా మీద బ్యాంక్ వాడు. కాబట్టి వాడికి 25,000 కట్టాలి నెల. కట్టుకుంటూ నేను యాడ్ ఉండాలి అన్న సీఎం రేవంత్ రెడ్డి అని ఇచ్చిన 2 BHKలో ఉండాలి. అర్థం చేసుకోండి. ఇక ఇది అనమాట విచిత్రం. అన్న చెప్పేది ఇది. అరే నువ్వు ఈఎంఐ ఏమో బ్యాంకు కట్టుకో, ఉండుడేమో 2 BHKలో ఉండాలి. ఇప్పుడు అవి కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 2 BHK అని నీకు అనేక మంది అర్జీలు పెట్టుకుని వాళ్ళకి వద్దురా బాబు అనేటి వాళ్ళు ఎందుకు తీసుకో అంటావు? వద్దని ఎందుకు అంట కడతావు? ఇంకోటి ఇక కూలగొట్టేదే ప్రభుత్వం అయితే ఇంక యాడి పోవాలి? కూలగొట్టేదే ప్రభుత్వం అయితే యాడి పోవాలి? పోలీస్ దగ్గర పోవాలి. ఏమైనా ఎవడన్నా కూలగొడితే ఏమైనా చేస్తే ఇక అంతా ఇదేనా ఇక అది. సో ఇది మొత్తం మీద అర్థమవుతుంది. గవర్నమెంటే ఇవాళ మమ్మల్ని మహిళను ఖాళీ చేయిస్తుంది, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? వేరే వాడు ఎవరైనా కబ్జా చేస్తే చెప్పండి. మాకు రాజకీయ పార్టీలు అనేక మద్దతు పలికినాయి అన్న. దీంట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఉన్నారు. అంటే పార్టీ తప్పనట్లే, పార్టీ చాలా మంచిది. అదే పార్టీ నుంచి అనేక మంది మద్దతు పలికినారు. మల్రెడ్డి రామరెడ్డి అన్న రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మా వెనకే ఉన్నారు. మీకు నష్టం కలగకుండా చేస్తా అని చెప్పారు, హామీ ఇచ్చారు. అలానే ఇంకా పెద్ద నాకంటే ముందు మాట్లాడిన వాళ్ళు ఇంకా అనేక మంది పేర్లు చెప్పారు. వాళ్ళు వస్తున్నారు, కలుస్తున్నారు, పోతున్నారు. వాళ్ళ ధైర్యంతో మేము గొప్ప ధైర్యంగా ఉండగలుగుతున్నాం. అది ఇది మొత్తం మీద ఫణిగిరి కాలనీ, సో సత్యానగర్, న్యూ మారుతి నగర్, ఇట్లా అన్ని కాలనీలో ఉన్నటువంటి కాలనీ బాధితుల ఆవేదన ఇదంతా కూడా చూద్దాం. రాష్ట్ర సర్కార్ మరి వీళ్ళ బాధను విని ఒక అడుగు వెనక్కేస్తుందా, లేకపోతే ఒక అడుగు ముందుకేసి వీళ్ళ ఇళ్లను కూడా పడగొడుతుందా? ఏం జరగబోతుంది, ఏం చేయబోతుంది? మూసీ ప్రక్షాళనకు తాత్కాలిక బ్రేక్ పడుతుందా? మూసీ ప్రక్షాళన ముందుకు వెళ్ళే అవకాశం ఉందా? నల్గొండ రైతుల్ని మరి నిజంగానే మూసీ సుందరీకరణతో ఆదుకుంటుందా, లేకపోతే గతంలో మూసీలాగానే వదిలేసి వాళ్ళని ఆగం చేస్తుందా? ఏం చేయబోతుంది రేవంత్ సర్కారు? రేవంత్ సర్కార్ ముందు అనేక సవాళ్ళు ఉంది. సవాళ్ళను ఎలా ఎదుర్కొంటుంది, మరి ఎట్లా ముందుకు పోతుందో చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.